ఎన్హెచ్ఆర్సీ ఆదేశిస్తేనే పోలీసులు కేసు నమోదు చేశారని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తెలిపింది. ఎన్హెచ్ఆర్సీతోనే మహిళలకు న్యాయం జరుగుతుందని వెల్లడించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శిక్ష పడాలని కోరింది. అసెంబ్లీ నుంచే వీడియో కాల్స్ చేశాడని, అది నేరం. స్పీకర్ ఫిర్యాదుకు చేయనున్నట్లుగా తెలిపింది. డబ్బులు డిమాండ్ చేసినట్లు శ్రీధర్ నిరూపించాలని పేర్కొంది. అరవ శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, వేరే మహిళలతో కూడా ఉన్నాడని ఆరోపించింది. అరవ శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు అంటున్న బాధితురాలితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలు. ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఆయన పైన చర్యలు తీసుకోవాలని. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ పూనుకుంటే కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేసు అయితే ఫిర్యాదు చేసి ఎన్ని రోజులు గడిచినా కూడా పోలీసులు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఎన్హెచ్ఆర్సీ అయితే పూనుకుంటే కానీ ఇప్పుడు కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం బాధితురాలు మనతో పాటు ఉన్నారు. చూస్తున్నాం, ఎన్హెచ్ఆర్సీ చెప్తే కానీ కేసు నమోదు కాలేదు. రాజకీయ ఒత్తిడి వెనకాల కనిపిస్తుంది. మీరు మొదటి నుంచి పోరాడుతున్నారు. మీకు ఇంకా న్యాయం జరగాలంటే ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారండి? నేను ఇచ్చిన కంప్లైంట్కి అతను ఏ శిక్షకి డిజర్వ్ అయితే ఆ శిక్ష పడాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చాలా ట్రై చేశాను, అన్ని విధాలుగా ట్రై చేశాను. ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాలేదు. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. చాలా పాజిటివ్ థింగ్. కాకపోతే నేను సేమ్ ప్రయత్నాలు చేశాను. ఒక ఆడదానిగా నేను చాలా ప్రయత్నాలు చేశాను. కాకపోతే నా వల్ల కానీ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ వల్ల అవటం అనేది ఒక పాజిటివ్ థింగ్ అనమాట. మీ మీద కూడా కేసులు నమోదు అవుతున్నట్టున్నాయి. అంటే మీరు పెట్టినటువంటి కంప్లైంట్కి ఏమో కేసు నమోదు అవ్వట్లేదు, కానీ మీ మీద మాత్రం వరుసగా 3-4 కేసెస్ అయినట్టున్నాయి కదా ఇప్పుడు రైల్వే కోర్టులో? అవునండి, 2 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. సో వాళ్ళు మిడ్ టైం అయినా మిడ్ నైట్ అయినా సరే వెళ్ళి కేసులు ఫైల్ చేయించుకునే వాళ్ళకుంది. కాకపోతే ఒక ఆడదానిగా సేమ్ ఆ రోజు వెళ్ళింది ఒక ఆడావిడే, నేను వెళ్ళింది కూడా ఆడదాన్నే. కాకపోతే అలా ఉంది, వాళ్ళ స్టేటస్ అలా ఉంది. నా ప్రాబ్లం ఇది కాబట్టి నేను ఇంత సఫర్ అయ్యి అలోన్గా ఫైట్ చేయడం జరుగుతుంది. స్పీకర్కి ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారా? ఎందుకంటే మీరు ఇప్పటికే చెప్పారు కర్ణాటకలో ఇట్లాంటివి జరిగితే స్పీకర్ చర్యలు తీసుకున్నారు. మరి ఇక్కడ కూడా ఏమైనా కంప్లైంట్ ఇస్తారు? యాక్చువల్లీ మేము పాలిటిక్స్ని ఇన్వాల్వ్ అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే అసెంబ్లీ నుంచి వీడియో కాల్స్ చేయడం అనేది ఇట్స్ అన్ అఫెన్స్. కాబట్టి మేము దీన్ని స్పీకర్కి నోటిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. 25 crores డిమాండ్ చేశారు. సో కంప్లీట్ మొదటి నుంచి ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి బలమైన వాదన వాళ్ళ నుంచి వినిపిస్తున్నారు. మీరేం చెప్తారు దీనికి? బలమైన వాదన విత్ ప్రూఫ్స్తో నిరూపిస్తే అది నిరూపణ అయినట్టండి. నేనైతే 25 కోట్లు ఎవరిని అడగను కూడా. సో ప్రూఫ్తో నిరూపిస్తే మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. సంజీవని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, మేము ఏ అమ్మాయికి కూడా మేము అబార్షన్ చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మీరు మాత్రం అక్కడ వైద్యులు ఎమ్మెల్యే సిఫార్సుతోటే చేశారనేటువంటిది చెప్తున్నారు. యాక్చువల్లీ నేను సంజీవని హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకొని, అబార్షన్ హాస్పిటల్లో నాకు జరగలేదు. ట్యాబ్లెట్స్ తీసుకొని, ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. సో ట్యాబ్లెట్స్ తీసుకొని నేను సంజీవని హాస్పిటల్లో విత్ స్కానింగ్తో ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. అతను ఎందుకు దూరం చేయాలనుకున్నాడో, అతని ఇంటర్నల్ రీజన్స్ ఏంటో నాకు కూడా తెలియదు. అదే నేను కూడా అడుగుతున్నాను. ఉన్నంతకాలం నాతో బాగున్నాడు, నాతో పాటు ఇంకొక వేరే అమ్మాయిలతో కూడా బాగున్నాడు. సో నా సేఫ్ సైడ్ కోసం నేను వీడియోస్ అనేవి రికార్డ్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎవరిని ట్రాప్ చేయాలని కానీ మనీ కోసం కానీ అయితే చార్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది నేను కోర్టుకి సబ్మిట్ చేస్తాను. ఇలాంటి ఒక పర్సన్ గవర్నమెంట్కి ఎలా ఉపయోగపడతాడు అనేసి నేను అడుగుతున్నాను. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఒక మనిషి దొరికాడు అని చెప్పేసి ఎమ్మెల్యే చేయడం అనేది చాలా తప్పు. అతని బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, అతను విధి విధానాలు చూసుకోవాలి, అతను సొసైటీకి ఎలా కష్టపడతాడు, అసలు ఉపయోగపడతాడా అనేది చూసుకొని చేస్తుంటే బాగుండేదండి. చాలా మంది అమ్మాయిల లైఫ్స్ కూడా బాగుండేవి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ట్యాగ్ పెట్టుకొని అతను ఇదంతా చేస్తున్నాడు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఖచ్చితంగా ఉమెనైజర్. నాతో మాట్లాడే సమయంలోనే ఒక 5-6 మంది మహిళలతో కూడా సేమ్ ఇదే విధంగా చేశాడు. అతను ఏమాత్రం కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాదు అనేటువంటిది బాధితురాలు చెప్తుంది. సో ప్రస్తుతానికి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం జరగాలి అనేటువంటిది ఆమె డిమాండ్ చేస్తుంది. వీడియో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.